హలో ఆల్, ఇక్కడ చూసారు కదా, ఇది మనకి పాట్స్ పెట్టుకునే స్టాండ్ అనమాట. సో బేసికల్గా కింద తడి అవ్వకుండా మనం పాట్స్కి మీరు టెర్రస్ గార్డెనింగ్ కానీ లేకపోతే మీ బేసికల్గా బాల్కనీస్లో కానీ పాట్స్ పెట్టుకోవడానికి వాడచ్చు అనమాట. మైట్ బీ ప్లాంట్స్ కోసం కాకపోతే ఇంట్లో సామాన్ల కోసం కూడా యాక్చువల్గా వాడుకోవచ్చు. ఇది మేము యాక్చువల్గా అమెజాన్లో కొన్నాం అనమాట. ఇది ఏంటంటే సెట్ ఆఫ్ 7 500 రూపీస్ ఉన్నాయి. అంటే అరౌండ్ ఈచ్ వన్ 70 రూపీస్ పడింది అనుకోండి. ఓకే, సో దీని వెయిట్ వాళ్ళు చెప్పిన ప్రకారం కెపాసిటీ ఏంటంటే 50 kgs వరకు ఇది విత్ స్టాండ్ చేస్తుందని అన్నారు. బట్ చూద్దాం, మేము ఒక ప్లాంట్ పెట్టాం, చూపిస్తాను నేను. సో ఇది వన్ ఆఫ్ ద స్టాండ్. అండ్ ఇంకొక స్టాండ్ యాక్చువల్గా ఇది కూడా మేము అమెజాన్లో పర్చేజ్ చేసాం అనమాట. సో ఇది చూశారు కదా, ఇది ఏంటంటే బేసికల్గా ఇది సెట్ ఆఫ్ 4 కొన్నాము. అరౌండ్ ఐ థింక్ 850 రూపీస్ అనుకుంటా. సో దీని విత్ స్టాండ్ క్యాపబిలిటీ అరౌండ్ 100 kgs అన్నాడు అనమాట. సో మనం కంఫర్టబుల్గా 2 పాట్స్, బిగ్ పాట్స్ విత్ కింద ప్లేట్ తో వాడుకోవచ్చు దీన్ని. సో ఇది కూడా ఏంటంటే అంటే మనకి టూ మచ్ స్ట్రెంత్ అని చెప్పలేం కానీ, బట్ 100 kgs వరకు. అంటే చిన్న కుండీలు అయితే 3, పెద్ద కుండీలు అయితే 2 కంపల్సరీగా పడతాయి అన్నమాట. సో ఇది కూడా బాగానే ఉండింది. అండ్ చూడ్డానికి కూడా పాట్స్ పెట్టినప్పుడు చాలా అందంగా ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఈ రౌండ్ స్టాండ్ ఏదైతే ఉందో మీకు చూపిస్తా నేను. చాలా చాలా అంటే బాగుంది, సెట్ అయింది కూడా. ఇక్కడ చూడండి, మేము ఈ రౌండ్ స్టాండ్ ఏదైతే ఉందో ఇది టెర్రస్ గార్డెనింగ్ చేయడానికి యాక్చువల్గా ఇలా కుండీలకు వాడామన్నమాట. సో ఈ పాట్ చూసారంటే మీరు, ఇది 35 లీటర్ పాట్ అనమాట. సో అంత మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మట్టి వేయలేదు కానీ, బట్ ఇదైతే విత్ స్టాండ్ అయింది. మీరు ఇక్కడ పక్కన చూస్తే ఇంకొకటి ఫుల్గా వేసాము మట్టి మోస్ట్లీ, అండ్ ఆ స్టాండ్ కూడా విత్ స్టాండ్ అవుతుంది. సో చూడడానికి కూడా మీరు చూడండి, లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుందన్నమాట. సో మాకైతే ఈ స్టాండ్స్ అయితే వర్ది అనిపించింది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి.